అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రులు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీటిలో ముఖ్య అంశాలు: బడ్జెట్ అంచనా ఖర్చు 3,22,359 కోట్లు. అందులో రెవెన్యూ రాబడి 2,17,976 కోట్లు. అప్పు రూపంలో 1,04,382 కోట్లు. బడ్జెట్ ప్రసంగం వింటుండగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఇది రెండో బడ్జెట్. సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి. అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే, మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి, మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని వచ్చునేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయని. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత ఒకవేళ ఆశ పడిండొచ్చు. ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు. కానీ మానవుడు ఆశాజీవి కదా, ఎన్నిసార్లు మోసపోయినా కూడా ఒక్కసారి మోసపోవడం అనమాట. అంటే ఇది సహజంగా ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే, పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి మనల్ని మనం.